గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి అభినందన్ సైకిల్ యాత్రను గత నెల 15వ తేదీన పాయకారావుపేట దగ్గర ప్రారంభించారు. 31 రోజుల అనంతరం 1010 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఆ యాత్ర సాయుధ సైకిల్ బృందాలు మాత్రం చిక్కోలు చేరుకున్నాయి. వారికి ఘన స్వాగతం పలికారు. శ్రీకాకుళం జిల్లాలో గంజాయి రహిత చిక్కోలు జిల్లాలుగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో చేసినటువంటి ఈ అభినందన్ సైకిల్ యాత్ర ఎంతగానో దోహదపడుతుంది. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో విచ్చలవిడిగా సేద్యం చేస్తున్న గంజాయి సాగును అరికట్టగలిచాం. కానీ ఈ గంజాయి అక్రమ రవాణాను మాత్రం అరికట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడా ఫలించకపోవడంతో ప్రజల్లో అవగాహన పరచడం, మరోవైపు యువకులు బానిస అవుతున్నటువంటి ఈ గంజాయిని ఎట్టి పరిస్థితుల్లో నిర్మూలన చేసేందుకు ఈ అభినందన్ సైకిల్ యాత్ర ఎంతగానో దోహదపడుతుందని జిల్లా వాసులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ వ్యసనానికి బానిసై తమ బతుకులను సిద్ధం చేసుకోవడంతో పాటు తల్లిదండ్రులకు మాత్రం శోకమే మిగిలిస్తున్నారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అభినందన్ సైకిల్ యాత్రగా వచ్చినటువంటి 25 మంది సాయుధ బలగాలు కూడాను జిల్లా యంత్రాంగం సాగరంగా స్వాగతం పలకడమే కాకుండా వారితో పాటు అందరూ భాగస్వామ్యం అయ్యారు. సుమారు 10,000 మంది విద్యార్థులు ఈ అభినందన్ సంకల్ప యాత్రకు పాల్గొని ఈరోజు సక్సెస్ చేశారు. ఈ యాత్ర గంజాయి నిర్మూలనకు మాత్రం ఎంతగానో దోహదపడుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తులు. ఇది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన సమాచారం.